హాయ్ అందరికీ నమస్తే. వినాయకుని చరిత్ర కథలు పార్ట్ 3. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీకృష్ణుడికి కూడా అపనిందలు తప్పలేదు. పార్ట్ 1 పార్ట్ 2లో ఈ కథల గురించి చెప్పాను. వినాయక చవితి రోజు చందమామను చూసి అపనిందలు పాలైన వారి గురించి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీకృష్ణుని గురించి, అలాగే చందమామను చూసినందుకు కలిగిన నష్టాల గురించి, అలాగే చంద్రుని చూసినా కానీ దానికి పరిహారంగా చెప్పిన శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని కథల గురించి వీడియోలు చెప్పాను. పార్ట్ 2 పార్ట్ 1లో మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే వినాయకుని చరిత్ర గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే వినాయకుని చరిత్రలో, వినాయకుని కథలలో వినాయకుణ్ణి పూజించిన విఘ్నాలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తొలగిపోతాయనేసి మన పురాణాలలో చెప్పడం జరిగింది. ఆ కథనే ఇప్పుడు ఈ కథలో చెప్పబోతున్నాను. అయితే శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత్యు కలవేరాలను చెంత ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని వెన్నంటే జాంబవంతుని జాడలను తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. అయితే జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలిలో ఉన్నప్పుడు చూసి శమంతకమణితో ఆడుకోవడం చూసి శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి నిరోధించాడు. ఆ శమంతకమణి సత్రజిత్తు యువరాజుది అని అడగగా ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోవడంతో శమంతకమణితో పాటు కూతుర్ని కూడా జాంబవంతుని ఇచ్చి శ్రీకృష్ణునికి పెళ్లి చేస్తాడు. అలా అయితే దీని గురించి చంద్రబింబాన్ని చూడడం వల్లే అపనింద పడ్డాడు కాబట్టి బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించాడు. అయితే ఈ వ్రతం చేసిన కథక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందలను మాపుకోనేందుకు బయలుదేరి విజయాన్ని సాధించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే వినాయక చవితి పండుగ రోజు చవితి వినాయకుని వ్రతం చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయాయి. అయితే శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు సత్యజిత్తుడు కూడా తన కూతురైన సత్యభామను. అలా ఇద్దరిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అలాగే ధర్మరాజ వృత్తాసురుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమిపైకి తెచ్చేటప్పుడు, భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్టివ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆరోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులకు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అని పేరు వచ్చింది. సిద్ధి వినాయకుడు అలాగే సంకటాలను దూరం చేసే విఘ్నాలు అంటే కష్టాలను అన్ని తొలగించే వాడు కాబట్టి సిద్ధి వినాయకుడు అనేసి పిలుస్తారు. అలాగే విఘ్నాలన్నీ కష్టాలన్నీ పోగొడతాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే విజయ ఆరోగ్యాలను పొందారు. తమ వ్రతం చేసిన భక్తులకు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేశాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విఘ్నాలన్నీ పోగొట్టాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. అలాగే విద్యార్థులకు విద్యను, జయార్థులకు జయాన్ని, ధాన్యార్థులకు దానాన్ని, పుత్రార్థులకు పుత్రులని అలాగే ప్రసాదించి వ్రతం వితంతు పూజించినట్లయితే మరో జన్మలో వైవధ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ధృదాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందారు గనక సుతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మహారాజుగా మళ్లీ తిరిగి పట్టాభిషేకుడయ్యాడు. అలా విఘ్నేశ్వరుని పూజించి వ్రతాలను ఆచరించిన వారు పురాణాలలో అనేక మంది విజయాలను సాధించారు. ఓం గం గణపతి నమః. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.